మిత్రులారా, మరి ఇటీవల మన రాష్ట్రంలోనే కాక దేశంలో అనేక తుఫాన్లు వచ్చి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మరి ఈరోజు దేశంలో అన్ని పంటలకి కనీస మద్దతు ధర ఇస్తున్నారు తప్ప వరికి అలాగే కొబ్బరికి కూడా కనీస మద్దతు ధర ప్రకటించకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. మరి గతంలో వచ్చినటువంటి ఈ మెంతా తుఫాను వలన 5,500 కోట్లు నష్టం జరిగింది. వరి పొలాలు మునిగిపోవటం కానీ, కొబ్బరి చెట్లు కూలిపోవటం కానీ, అరటి చెట్లు, ప్రత్తి, మిరప, మొక్కజొన్న ఇలాంటివన్నీ కూడా మరి తీవ్రంగా నష్టపోవడం జరిగింది. 5,500 కోట్లు నష్టపడితే కేంద్ర ప్రభుత్వం కేవలం 1000 కోట్లు ఇస్తానని చెప్పేసి చేతులు దులుపుకుంది తప్ప ఇంతవరకు ఆ నష్టపరిహారం కూడా అందలేదు. మరి కాబట్టి మరి ఈ రైతులందరూ కూడా తక్షణమే ఈ నష్టపరిహారం అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అలాగే సిపిఐ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ దేశంలో పండుతున్నటువంటి ఈ వరి పంట అయితే ఉంది, ఇతర ఉత్పత్తులు అయితే ఉన్నాయి, అన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క విధానాలు అవలంబిస్తూ ఉన్నది. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నది. మరి ఈ దేశంలో ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ అప్పుల పాలైపోయి బ్యాంకుల యొక్క వడ్డీలు లేదా రుణాలు తీర్చలేక. కాబట్టి తక్షణమే రైతులు చేసినటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పేసి, అలాగే రైతులకు విత్తనాలు అలాగే పురుగు మందులు ఎరువులన్నీ కూడా సబ్సిడీ మీద సరఫరా చేయాలని చెప్పేసి, అలాగే రైతుకు పెట్టుబడి సాయం కింద తక్షణమే 50,000 రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి జరుగుతున్న ఆందోళనలో భాగంగా రాజోలు నియోజకవర్గం తాటిపాక మార్కెట్ యార్డ్ దగ్గర మరి రైతు సంఘం, సిపిఐ కార్యకర్తలు, ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన ధర్నాను నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నష్టపరిహారాన్ని అందిపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.